అపవాది నిన్ను నాశనం చేయలేకపోతే అపవాది నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఇఫ్ ద ఎనిమీ కెనాట్ డిస్ట్రాయ్ యూ, ద ఎనిమీ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ యూ. ఎలాగో తెలుసా? విత్ ద రాంగ్ రిలేషన్షిప్స్, విత్ ద రాంగ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో తప్పటి మనుషులతో, తప్పటి సహవాసంతో, తప్పటి కోరికలతో హీ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ యూ సో యూ కెన్ బి అ మెస్. ఏకాంతం కలిగి ఉన్నావా? నిన్ను నీవు తెలుసుకుంటున్నావా? ఎలా తెలుసుకోవాలి పాస్టర్ గారు అంటే, ఒంటరిగా సమయం గడుపు, ఏకాంతం పొందు. ఆ ఒంటరితనంలోనే సంపూర్ణతను పొందాలి. ఆ ఒంటరితనంలోనే నీకు ఉన్నదానితో నీవు సంతృప్తి ఎలా పడడమో నేర్చుకోవాలి. నీ సృష్టికర్త చెప్తాడు నీ యొక్క బలమేంటో, బలహీనత ఏంటో. నీవు నీ యొక్క సృష్టికర్తతో ఏకాంతముతో సమయం గడపాలి. స్పెండ్ టైమ్ అలోన్ విత్ యువర్ క్రియేటర్ సో యూ కెన్ నో హూ యు ఆర్. మోషే ఏకాంతంలో ఉన్నప్పుడే ప్రభువు మాట్లాడాడు. If you're alone in this season, I'm telling you, God wants to do something with your aloneness, with your singleness. ఆ యొక్క ఏకాంత సమయంలో, ఆ యొక్క ఒంటరిగా ఉండేటువంటి సమయంలో దేవుడు నీతో ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే నీకు ఇంకా ఆ యొక్క ఒంటరితనమును ఇచ్చాడు. ఒంటరితనమును ద్వేషించొద్దు. డోంట్ డిస్పైజ్ దట్ అలోన్ టైం. ఒంటరితనం అంటే నేను చెప్తుంది ఐసోలేషను, ఎవరిని కలవను, అందరిని ద్వేషిస్తాను, అది కాదు. ఆ యొక్క ఒంటరితనం కాదు నేను చెప్తుంది. నేను ఏ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నానంటే, నీతో నువ్వు ఎవరితోని సంబంధం లేకుండా, ఎవరికి నీవు బాధ్యులు కాకుండా ఉండేటువంటి సమయం ఉంటుంది చూడు, ఆ సమయం. టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ ఆన్ దిస్ టాపిక్ కాల్డ్ ఒంటరి కన్నా ముందు ఏముందంటే ఏకాంతం ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాను. ఒంటరి కన్నా ముందు ఏముంది? ఏకాంతము. ఇది మనకి కనబడదు సాధారణంగా, ఎందుకంటే మనం అంత గమనించం కనుక. కానీ ఆ యొక్క ఏకాంతాన్ని నేను ఈరోజు మీకు బైబిల్లో చూపించాలి అనేటువంటి ఆశపడుతున్నాను. మనము మన యొక్క సంబంధాలలో, మన యొక్క వ్యక్తిగత సంబంధాలలో మనము ఇబ్బంది పడుతున్నాము. ఎవరితోనైనా ఉండడానికి, లేకపోతే ఎవరితోనైనా నడవడానికి, ఎవరితోనైనా కూర్చోవడానికి, ఎవరితోనైనా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నామంటే నీకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ యొక్క సమస్య అంటే, ఆ యొక్క ఏకాంతము కలిగి లేవు గనుక, నీవు ఆ యొక్క సింగిల్నెస్ కలిగి లేవు గనుక నీవు ఆ యొక్క ఇబ్బంది పడుతున్నావు నీ యొక్క సంబంధాల్లో. వై ఆర్ యూ స్ట్రగ్లింగ్? ఎందుకు ఆ యొక్క స్ట్రగుల్ పడుతున్నానంటే, నాకు ఏకాంతము లేదు గనుక. యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ నోయింగ్ హూ యు ఆర్. నువ్వు ఎవరివో నీవు తెలుసుకోలేదు గనుక, నువ్వు ఎవరివో ఇంకా నీవు ఎరిగి ఉండలేదు గనుక నీవు ఆ యొక్క ఇబ్బంది పడుతున్నావు అన్నమాట. ఈ యొక్క సంఘాలలో సాధారణంగా మనము వివాహం గురించి వింటూ ఉంటాం. వి హియర్ అబౌట్ మ్యారేజెస్. ఏమని? వివాహము అన్ని విషయముల్లో వెంటనే చెప్తారు కదా. కానీ మనం ఎప్పుడు కూడా వివాహం కన్నా ముందు ఉండేటువంటి విషయం మాత్రం మనం గమనించాం. వి నెవర్ టాక్ అబౌట్ ద టాపిక్ ఆన్ సింగిల్నెస్. ఏకాంతం గురించి మాట్లాడము, ఒంటరితనం గురించి మాట్లాడము. ఎప్పుడు కూడా మనకి కావాల్సింది దీవెనలే, కానీ దీవెనలకు కావాలంటే కష్టం ఎంతో పడాలి. మనందరికి కూడా ఆ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులో, లేకపోతే క్రిస్మస్ అప్పుడు మనం పోస్టర్లు తయారు చేసుకుంటాం, క్యాన్వాలోని, ఫోటోషాప్లోని తయారు చేసుకొని మా కుటుంబం నుండి మీకు, ఫ్రమ్ ఆర్స్ టు యోర్స్ అని పెడతా ఉంటాం కదా. మెరీ క్రిస్మస్ అని పెడతా ఉంటాం. ఆ క్రిస్మస్ పోస్టర్లో, ఆ ఫోటోలో ఏంటి? చక్కగా భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆహా ఏముందరా, నాకు కూడా ఇలాంటి ఫోటో కావాలి, నేను కూడా ఇలాంటి కుటుంబాన్ని కలిగి ఉండాలని చెప్పి మనం ఆశపడతాం. కానీ సమ్టైమ్స్ వీ డోంట్ నో వాట్ ఇట్ టేక్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పిక్చర్. ఆ యొక్క ఫోటో మనం కలిగి ఉండడానికి దాని వెనక ఉండేటువంటి శ్రమ మనం తెలుసుకోము. సో టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ ఆన్ దాట్. ఆ యొక్క శ్రమ ఏంటి? మనము మన యొక్క సంబంధాలలో మనము శ్రమ పడకూడదంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫేస్ ట్రబుల్స్ ఇన్ ఆ మ్యారేజ్ లైఫ్, మన యొక్క వైవాహిక సంబంధంలో, మన యొక్క స్నేహ సంబంధాల్లో, మన యొక్క పని సంబంధాల్లో, మన యొక్క పనిలో మనము ఈ యొక్క ప్రాబ్లమ్స్ కలిగి ఉండకూడదంటే మనము ఈ యొక్క ఏకాంతము అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరికైనా 30 తగిలిందనుకోండి, 30 సంవత్సరాలు వచ్చిందనుకోండి, వెంటనే ఏమా పెళ్ళయిందా అని అడుగుతారు. అవ్వలేదంటే అంత బాగానే ఉందా, ఏమైనా సమస్య చెప్పండి, పర్లేదు, నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు అని చెప్పి వెంటనే వి స్టార్ట్ టెలింగ్ ఆల్ ది సజెషన్స్. ఈ సజెషన్స్ అన్ని ఇచ్చేస్తూ ఉంటాము. వాళ్ళు కొన్నిసార్లు ఫన్ కూడా చేసేస్తారు, మనల్ని చూసి హాస్యపరుస్తూ ఉంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వివాహము చేసుకోవడమే మన జీవిత లక్ష్యం కాదు. దట్స్ ద ట్రూత్ దట్ వీ నీడ్ టు నో. వివాహము మన జీవిత లక్ష్యము కాదు. హల్లెలూయా.
వెంటనే చాలా సైలెంట్ అయిపోయింది. ఎస్పెషలీ ఈ సెక్షన్ అంతా కూడా అబ్బాయిలందరూ అనుకుంటున్నారేమో, పాస్టర్ గారు అసలు ఈ సంఘానికి వచ్చేదే మంచి అందమైన అమ్మాయిలు ఏమైనా కనబడతారేమో, సంఘం నుండి చక్కగా వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను పాస్టర్ గారు, మీరు ఇలా చెప్తే ఎలాగా? కంగారు పడద్దు బ్రదర్, మీరు వివాహం చేసుకునేలాగానే ఈ యొక్క వర్తమానం ఉంటుంది, అందుకే శ్రద్ధతో వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచం ఎంత విచిత్రమైనటువంటిదంటే ఎలాగోలా మనల్ని కన్విన్స్ చేసేసింది. ఏంటి? వివాహమే అన్నిటిలో, అన్ని విషయములలో ఘనమైనది వివాహమే. లాస్ట్కి మన అమ్మగారు కూడా బాగా చదువుకునైనా ఎందుకు మంచి పిల్లం వస్తుంది అంటే చదువుకి పిల్లలకి సంబంధం ఏంటరా నాయన? బాగా చదువుకో, మంచి సంబంధం, బాగా పోనీ కనీసం మంచి ఉద్యోగం వస్తుందంటే ఏదో ఒక చిన్న మీనింగ్ ఉంది. కాదు, మంచి పిల్లం రావాలంటే బాగా అమ్మాయిలు కూడా బాగా చదువుకోమ్మా, ఎందుకు మంచి రావాలి, మంచి భర్త రావాలి, మంచి మొగుడు రావాలి. ఈ యొక్క దీంట్లో ఎలాగోలా మనము నమ్మేసాం దాన్ని. ఇంకొక విషయం చెప్పనా మీకు, మనము నువ్వు లేకపోతే నేను లేను అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే రేమండోడు దాన్ని పట్టాడు. ఏంటిది? ద కంప్లీట్ మ్యాన్. విన్నారా మీరు? ఆ కంప్లీట్ మ్యాన్ యాడ్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? యాడ్ వాడు చక్కగా సూట్ వేసుకొని కారు ఇలా దిగుతూ ఉంటాడు, అటు పక్క నుండి భార్య ఇలా దిగుతూ ఉంటుంది, వెనక డోర్ నుండి పిల్లలు ఇలా దిగుతూ ఉంటారు. అప్పుడు రేమండ్. చెప్పండి, ద కంప్లీట్ మ్యాన్ అంటే ఓహో కంప్లీట్ ఉండాలంటే సూట్ వేసుకోవాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, అంతేనా? దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో కానీ అది కాదు. నరుడు అనగా, మానవుడు అనగా, పురుషుడు అనగా, స్త్రీ అనగా అది కాదు. దట్స్ నాట్ వాట్ లైఫ్ ఇస్. అది కాదు వివాహం అంటే, అది కాదు జీవితం అంటే, అది కాదు. దట్స్ నాట్ ఎట్ ఆల్. మరి ఏంటి ఈ యొక్క జీవితం అంటే నువ్వు ముందు జీవితంలో ఏకాంతం కలిగి ఉండాలి. నీవు ఈ యొక్క ఏకాంతం కలిగి ఉండాలి. కొంతమంది ఈ ఏకాంతాన్ని అసలు కోల్పోతాం. ఉదాహరణకి దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసిన తర్వాత ఏమన్నాడండి? నరుడు ఒంటరిగా ఉండుట అని అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పనా? అప్పటి వరకు నరుడు ఒంటరిగానే ఉన్నాడు. ఏమైనా అయిపోయాడా? ఇంకా నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే బాగున్నాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాట దేవుడు చెప్పగలిగాడంటే దాని అర్థము నరుడు కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు. యూ నీడ్ టు అబ్జర్వ్ దాట్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఇన్ అ మ్యాన్స్ లైఫ్ ఆర్ ఇన్ అ ఫీమేల్స్ లైఫ్. ఆ యొక్క సెగ్మెంట్, ఆ యొక్క ఏకాంతం కలిగి ఉండడం, ఒంటరిగా ఉండడము అనేటువంటి ఆ యొక్క సమయము చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. కానీ మనం దాన్ని నెగెక్ట్ చేసేసాము. మనము ఆ యొక్క ఒంటరితనాన్ని మంచిది కాదు అనేటువంటి ఆలోచనతో మనము పెంపొందించేసుకున్నాము. వి సమ్హౌ గాట్ కన్విన్స్డ్. మనం కన్విన్స్ చేసేసుకున్నాము ఏమనంటే ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఉండకూడదు. అందుకే 10వ క్లాసు అబ్బాయి నుండి ఫస్ట్ 10వ క్లాసు జాయిన్ కూడా అవుతాడు, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే దేనికోసం వెతుకుతాడు? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటాడు. అమ్మాయి కూడా చక్కగా ముస్తాబాయి రెడీ అవుతుంది. ఎందుకు? ఎవడోడు చూడాలి నన్ను. నా ప్రియ సహోదరుడా, కానీ మనకి ఈ సెగ్మెంట్ని మనం వదిలేస్తున్నాం కనుక యు నో వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్, మనము ఈ యొక్క డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. ఒంటరితనం అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనము విడిచిపెడుతున్నాము కనుక, ఆ యొక్క ఏకాంతం అనేటువంటి అంశాన్ని విడిచిపెడుతున్నాము కనుక భారతదేశంలో మనందరికీ తెలుసు అఫీషియల్ డివోర్స్ రేట్ ఎంతో తెలుసండి? 1.5%. ఎంతండి? 146 కోట్ల జనాభాలో నిజంగా 1.5% అంటే మనకు అసలు కనబడకూడదు. జనాలు విడాకులైనటువంటి వారు కనబడకూడదు. ఎందుకో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? దట్ మీన్స్ ద స్టాటిస్టిక్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ షోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకు ట్రూ కాదంటానంటే ఈ యొక్క కోర్ట్స్ గురించి, విడాకుల గురించి, లాయర్ అంటే కూడా తెలియనటువంటి జనాభా చాలామంది ఉన్నారు. ఎంతమందో తెలుసా? మినిమమ్ 90% మందికి భారతదేశంలో న్యాయస్థానాలకి
వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంకా నేను నిజం చెప్పరా, ఇట్ ఈస్ క్లోజ్ టు 95%. మీరు చూస్తున్నటువంటి జనాభా ఓన్లీ ద టాప్ 5 to 10% ఆఫ్ ద జనాభా మాత్రమే. మీరు మీ ఫోన్లోని, న్యూస్లోని, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంతమంది అనుకుంటున్నారు? దే ఆర్ ఓన్లీ 5 to 10%. సో నేను ఏమనుకున్నానంటే, లెట్ us టేక్ ద టాప్ 10% అనుకున్నాను. ఆ టాప్ 10%ని కానీ మనం తీసుకుంటే లెక్కల్లోకి, మన యొక్క డివోర్స్ పర్సంటేజ్ అప్పుడు 15.47, 15.47 పెరుగుతుంది. 15.47. సరే, ఇంకా 5%కి వస్తే ఎంత అవుతుందో తెలుసా? 30%. అంటే ఏంటో తెలుసా లెక్క? 100 మందిలో 30 మంది ఖచ్చితంగా చెప్పండి విడాకులు తీసుకుంటున్నారు. అది ఇంకొక విధంగా చెప్పనా, మీరు ఫ్లైట్ ఎక్కారు, చక్కగా కూర్చున్న తర్వాత సీట్ బెల్ట్ కూడా పెట్టేసుకున్నారు, ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్. ఇప్పుడు ఫ్లైట్ అటెండెంట్ మైక్ పట్టుకొని అంటుంది, మన ఫ్లైటు 100లో 30% పడిపోవచ్చు. కూర్చుంటారా? చక్కగా కూర్చోరు. యూ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద ఫ్లైట్, యూ వాంట్ గెట్ అవుట్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. మన యొక్క వైవాహిక జీవితంలో ఏమవుతుందంటే అదే అవుతుంది. ఎందుకంటే మనకి ఆ యొక్క వివాహానికి కావలసినటువంటి పునాది మనం కలిగి ఉండలేదు కనుక. ఆ యొక్క వివాహానికి కావలసినటువంటి పునాది ఏంటి అంటే ఏకాంతము. అందరు చెప్పండి. ఆ ఏకాంతం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడే. హల్లెలూయా. ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, నీ భార్య నిన్ను వదలదు, ఏకాంతం దొరకదు. ఇట్స్ ఇంపాసిబుల్. మీకు తెలుసు ఆల్రెడీ. మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఏం పని చేస్తున్నావు, ఎక్కడ పడున్నావు, ఏం బట్టలు వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, ఎటు తిరిగావు, రైట్ తిరిగావా, లెఫ్ట్ తిరిగావా, అడ్డంకి పడుకున్నావా, ఏం కలర్ వచ్చింది, నీకు కళ్ళు ఎందుకు రావట్లేదు, ఏం దోశ తిన్నావు, పెసరట్టు వేసుకున్నావా, ఉల్లిపాయ ఉందా దానిలోని, అల్లం చట్నీ, ఎలా ఉందో అల్లం చట్నీ. నువ్వు కూడా అలాగే అడిగావు, ఏ అమ్మ ఏం వేసుకున్నావు, నీ ఫోటో పంపి నాకు, నీకు నేను మ్యాచింగ్ చేసుకుందామని. ఆఫీస్లో తిన్నంగా ఉన్నావా, ఎవరితో మాట్లాడుతున్నావా? ఎగిరిపోద్ది ఏకాంతం అంతా. పెళ్ళి అయినటువంటి వారు అనుకుంటున్నారు, అయ్యా బాబోయ్ పాస్టర్ గారు ఈ విషయం ఏదో, ఈ ప్రసంగం ఏదో నేను చాలాసార్లు చేశాను, మీరు వినలేదు. నేను ఎప్పటికప్పుడు సీజన్లో చేస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు మీరు వినరు అంతే. విన్నప్పుడు అనుకుంటారు, ఎంత బాగుంది ప్రసంగం, ఎంత బాగుందని. కానీ డోర్ బయటికి ఎంటర్ అయిన వెంటనే ఒక దురాత్మ వచ్చేస్తుంది మళ్ళీ. ఏకాంతం ఈజ్ నాట్ గుడ్. నో. ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఈ యొక్క కొంతమంది ఎందుకు వివాహం చేసుకుంటారో తెలుసా? వారితో వారు ఉండలేక. ఎందుకండి వివాహం చేసి? పాస్టర్ గారు నేను ఒంటరిగా ఉంటున్నానండి, ఒంటరిగా పడుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈడితో ఉండలేకపోతున్నాడు, ఈడంటేనే ఈడికి నచ్చదు, ఈడు వివాహంలోకి నచ్చని తీసుకెళ్తున్నాడు. ఇంకో విషయం చెప్పండి, హైలైట్, ఆమెంటే కూడా ఆమెకు నచ్చదు, ఆమె కూడా నచ్చినటువంటి విషయం తీసుకొస్తుంది వివాహంలోకి. ఇద్దరు నచ్చినటువంటి వారు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, వాళ్ళంటేనే వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు ఐ అండర్స్టాండింగ్ వాట్ యువర్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్. వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యు గెట్. ఆమెన్. నువ్వు ఏదైతే అయి ఉంటావో నువ్వు అదే తీసుకొస్తావు వివాహంలోకి. నువ్వు ఏదైతే కావో అది తీసుకురాలేవు కదా ఎప్పటికీ. నీ దగ్గర లేనిది ఎలా ఇస్తావు? కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకో తెలుసు, అప్పుడు అర్థమవుద్ది ఆడికి వివాహం అయిన తర్వాత, అమ్మ బాబోయ్ నా డబ్బులు నాయి కాదు, నా డబ్బులు ఆమెవే, ఆమె డబ్బులు ఆమెవే. ఆమె కూడా అలాగే అనుకుంటుంది, మరి నాయన ఇంత సంపాదించి పెట్టేది అంతా ఈ నొక్కేస్తున్నాడు ఈడు, నాకు వచ్చేదే 50,000 అంటే 50,000, 40,000 ఈయనకి వెళ్ళిపోతాను, 10,000 నాకా అని అనుకుంటుంది ఈమె. హల్లెలూయా. కోపం వస్తూ ఉంటుంది, ఎందుకు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేకపోతుంది, ఎందుకురా బాబు ఇదంతా. ఓరైట్, మనకు తెలియనప్పుడు, మనకి ఏదైతే తెలియకపోతే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా చెప్తున్నాను, నాకు కలర్స్ పెద్ద తెలియవు, నాకు అన్ని కలర్స్ ఒకలాగా కనబడతాయి. డార్క్ బ్లూకి బ్లాక్కి పెద్ద డిఫరెన్స్ తెలియదు నాకు. ఓకే, ఒక్కోసారి నా భార్య నన్ను ఏడిపించడానికి అడుగుతుంది,
ఆకుని చూపించి, ఏమండి ఆకుని చూపించి ఏ కలర్ అని అడుగుతుందండి? నేను దాన్ని కూడా రెడ్ అని చెప్పేస్తాను ఒకసారి. అంటే మనకు తెలియనటువంటి విషయము మనం ఎంచుకోలేము. ఇఫ్ యు డోంట్ నో యూ కాంట్ సెలెక్ట్. సో ఏది సరైనదో ఏది సరైనది కాదో నీకు తెలియకపోతే ఎలా ఎంచుకుంటావు? ఐ అండర్స్టాండింగ్. కొంతమంది నాకు 34 వచ్చింది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి వెంటనే పెళ్ళి అయిపోవాలని. అమ్మా 34 వచ్చినంత మాత్రాన్ని పెళ్లి చేసుకోవాలనేటువంటి రూల్ ఎక్కడా లేదు. హల్లెలూయా. యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు, గొప్పవాడా కదా? మోషే వివాహం కాకముందే ఆయన యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు. హల్లెలూయా. పౌలు పెళ్లి చేసుకున్నాడా? మరి ఎందుకు నువ్వు పెళ్ళి పాస్టర్ గారు పెళ్ళి ఎంతమంది వస్తారు తెలుసా నా దగ్గరికి? పాస్టర్ గారు పెళ్ళికి ప్రార్థన చేయండి. మంచి కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నాకు నిన్న రాత్రి దేవుడు మాట్లాడాడండి. ఏం మాట్లాడాడమ్మా అంటే, సెప్టెంబర్ 14వ తారీఖున 10:30 గంటలకల్లా మన ఆరాధన ప్రారంభం అవుతుంది కదండి. నీకు ఎత్తుగా ఉండేవాడు వస్తాడు నీ మొగుడిగా, తెల్లగా నిగనిగలాడిపోతాడు, ఆయనే నా మొగుడిగా వస్తాడు, మంచి గడ్డం, మామూలు గడ్డం, తల అయితే ఒక జలపాదంలాగా పారుతూ ఉంటుంది పాస్టర్ గారు, అలాంటి వాడు. అమ్మా అది దెయ్యం మాట్లాడిందేమో అమ్మా, నాకు తెలియదు నీ సంగతి. దెయ్యంతో ఎక్కువ సహవాసం చేస్తున్నట్టున్నావు. హల్లెలూయా. కొంచెం నీ ట్యూనింగ్ మార్చాలి. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు నీ యొక్క రక్షణనే నీ పైన ఒత్తిడి చేయడు. ఐ అండర్స్టాండింగ్. యేసు ప్రభువును అంగీకరించేది నీ బాధ్యత. యేసు ప్రభు ఏమొచ్చి నన్ను అంగీకరించి అండు, ఒత్తిడి చేయడు. నీ రక్షణనే ఆయన నీకు స్వేచ్ఛగా వదిలేసినప్పుడు నీ వివాహంలో ఆయన ఎందుకు కిరికిరి పెట్టుకుంటాడు? ఒకసారి ఇలాగే నేను ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంటే ఒక సిస్టర్ చర్చ్ నుండి మెసేజ్ పెట్టింది నాకు, యూ వేర్ వైట్ షర్ట్ టుమారో అండ్ కమ్ అని. ఈ మెంటర్ ఇలా పెట్టిందని అసలుకి చాలా అందగాని కదా. సో నేను ఆమె ఆపోజిట్ వేసుకెళ్ళా, బ్లాక్. చూసి డైరెక్ట్గా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నిన్న రాత్రి నాకు కల వచ్చిందండి, ఈరోజు మన చర్చిలో నల్ల షర్ట్ వేసుకొని వచ్చిన అతనే నాకు మొగుడిగా వస్తాడని చెప్పి కల వచ్చిందండి అంది. అప్పుడు మా నాన్నగారు వెంటనే రియలైజ్ అయ్యి, ఎందుకంటే నల్ల షర్ట్ నేను ఒక్కడే వేసుకున్నాను ఆ రోజు, అదేంటో దరిద్రం కొద్ది. సో మా నాన్నగారు అన్నారు, అమ్మా దేవుడు నాకు కూడా ఒక కళ ఇచ్చాడమ్మా నేను రాత్రి. ఏంటి ఆ కళ అంటే, ఈరోజు ఒక మూర్ఖురాలు వస్తుంది నీ దగ్గరికి, ఒక వింతైనటువంటి కోరికతో వస్తుంది. హల్లెలూయా. God doesn't interfere in your marriage. దేవుని యొక్క వివాహంలో ఆయన ఏమాత్రము ప్రభావితం చేయడు, నీ యొక్క ఎంపికలో ప్రభావితం చేయడు. ఇట్ ఈస్ యూ హూ చూస్. ఆమేన్. ఇట్ ఈస్ యూ హూ చూస్. ఇంకొకసారి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవి అయితే ఇంకొక సిస్టర్ వచ్చారండి. ఒక సిస్టర్ వచ్చి, పాస్టర్ గారు దేవుడు తెల్ల షర్ట్ వేసుకున్న అతను నా భర్తగా వస్తాడని చెప్పాడు అని చెప్పి అన్నాడు. అదేంటో హైలైట్ చెప్పండి మీకు. ఆదివారం అందరినీ తెల్లబట్టలు వేసుకురమ్మన్న మన మందిరానికి 100 మంది ఉండే ఉంటారు. హల్లెలూయా. You need to understand that. You need to understand that God doesn't interfere. Amen. దేవుడు నీ యొక్క ఎంపికలో ఆయన ఏమాత్రము భాగస్వామి కాదు. దేవుడు ఎంపిక నీకు వదిలేస్తాడు. He lets you choose it. నువ్వు ఎన్నిక చేయాలి. You need to choose it. Of course with the wisdom of God. And that's what I'm going to give you today. Amen. అందరు కలిసి మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం తీద్దాం. బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకైనా చదవండి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. హల్లెలూయా. వెంటనే అందరూ చెప్పారమ్మా ఆమేన్. హల్లెలూయా. బాగుందండి, చాలా బాగుంది, సూపర్ ఉంది, ప్రైజ్ గాడ్. ఇది ఎక్స్పెక్టెడ్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం తెలుసా, మన ఎక్స్పెక్టేషన్ మనకు వస్తే.
వెంటనే ఆ పరిచయలో వాళ్ళందరూ కూడా హల్లెలూయా ప్రైజ్ గాడ్, వెరీ గుడ్ బాయ్ అన్నారు యేసు ప్రభుని. ఆ యొక్క శిష్యులందరూ కూడా ఎక్స్పెక్టెడ్ ఆన్సర్, ఎంత బాగుంది. ఎందుకో తెలుసు, చాలా సులభం అది. ఏంటిది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో చాలా సులభం అది. ఎందుకో తెలుసా, ఎవరికి తెలియదు అది. మనం నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అనేది మనకు తప్ప ఎవరికి తెలియదు. అందరూ యాక్టర్సే కదా. సో అందరూ చర్చికి వచ్చేస్తాం, హల్లెలూయా, కన్నీరు కార్చేస్తాం, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేస్తాం. అందరూ అనుకోవాలి మన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం దేవుని ఆరాధించేస్తున్నామని. కానీ ఇక్కడ జాగ్రత్త వినండి, ఇది ముఖ్యమైనది. 38 చూడండి, 38. ఇది ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞ. ఇప్పుడు చదవండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను. ఏంటో తెలుసా ఇది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దాని వంటిది అంటే ఏంటండి? ఈక్వల్ టు, దాని వంటిదే అంటే అదే, లేకపోతే అదే స్థానము, అదే స్థాయి. ఐ అండర్స్టాండింగ్? ఇట్ ఈస్ ఈక్వల్. సో మొదటిది రెండోదే మొదటిది అవ్వచ్చు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇంకొక స్టోరీ చెప్తాను, జాగ్రత్త వినండి. విడాకులు కన్నా మరణం చాలా బెటర్. ఏంటండి? విడాకుల కన్నా. ఎందుకో తెలుసా? మరణం వచ్చింది అనుకోండి, ఒక కుటుంబంలో మరణం వచ్చింది, బాధపడతావు, ఏడుస్తావు, అయ్యో చనిపోయారు అని చెప్పి ఏడుస్తాము. ఒక 2-3 రోజులు బాధపడతాము. బంధుమిత్రులు అందరూ వస్తారు, ఆ శవపీఠికలో పెట్టేస్తాము, తర్వాత సమాధి చేసేస్తాము, అక్కడ ఫుల్ గట్టిగా ఏడ్చేస్తాము, ఇంటికి వెళ్తాం, స్నానం చేస్తాము, మనసులో ఉండేటువంటి బాధ దుఃఖం అంతా కూడా పోతుంది, రిలాక్స్ అయిపోతాం. కానీ విడాకుల సంగతి ఏంటో చెప్తాను. విడాకులు అయిపోయిన తర్వాత ఒకరోజు నువ్వు రత్నదీప్కి వెళ్తావు. ఎందుకు నవ్వుతున్నారు? రత్నదీప్కి వెళ్తున్నావు అన్నాను అంతే. రత్నదీప్కి వెళ్తావు, రత్నదీప్కి వెళ్తూ సరుకులు ఇలాగ వేసుకుంటావు దానిలోకి, లేకపోతే డీమార్ట్కి వెళ్తావు, ఆ సరుకులు వేసుకుంటూ ఉంటావు. వేసుకున్నప్పుడు ఈ సరుకుని ఇలా తీసేసరికి ఆ షెల్ఫ్లో ఖాళీగా కనబడుతుంది. ఆ ఖాళీలో నుండి ఆమె యొక్క ముఖం కనబడుతుంది. ఎవరిది? అక్కడ పునరుద్ధానం అయిపోద్ది అనమాట. అలాగే హల్లెలూయా, నీ కోపం పునరుద్ధానం అయిపోద్ది, నీ బాధ ఎప్పటికీ చావదు. అది ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని. ఇప్పుడు మనకు అర్థమైంది రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, దేవుని ప్రేమించాలి, రెండవది మనుషులు ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. అంతే కదా? ఎక్సలెంట్. మళ్ళీ చదువుదాం ఒకసారి. అయితే ఏముందో చదువు, పెట్టండి స్క్రీన్ మీద. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలను. మనకు ఒక పాయింట్ మిస్ అయిపోతాం, ఫస్ట్లోనే ఉంది అది. నిన్ను వల్లే. మనం మర్చిపోయేది ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. హల్లెలూయా. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నిన్ను నువ్వు ప్రేమించుకో బ్రదర్. హల్లెలూయా. మనము ఎంతసేపు నేనే ప్రేమిస్తాను. అప్పుడు మీరు అడగలేదు, బాబు నువ్వు ప్రేమించుకుంటున్నావా అనే ప్రశ్న వేసావు. ఆడికి అర్థం కాలేదంటే దరిదాపులో ఉండద్దు. మళ్ళీ ఆ ప్రశ్న అర్థం కాలేదంటే దరిదాపులో ఉండద్దు. ఆమెన్. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా వివాహము సూపర్. ఎందుకు? ఫుల్ డీటెయిల్డ్ ప్లానింగ్. ఎంత డీటెయిల్డో తెలుసా పాస్టర్ గారు? నేను మేకప్, షేకప్, ఫుల్ వైట్ డ్రెస్, అస్సలు ఒక్క మచ్చ, ఒక్క డాగ్ ఉండదు పాస్టర్ గారు. బొట్టలా వచ్చేస్తుంది నాకు, బొట్ట అలా పెద్ద బొట్ట వచ్చేస్తుంది పాస్టర్ గారు. మ్యాట్ మేకప్, అసలు ఏంటిది, చెమట రాదు. అబ్బాయిలేమో పాస్టర్ గారు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, షాదికా చికెను, రెడ్ చికెన్, వైట్ చికెన్, మటను, అది ఇది, చేపలు, రొయ్యలు అన్నీ ఉన్నాయి పాస్టర్ గారు. అయినా నువ్వు ఎంత మసాలా కలిపినా ఆ రోజు నీ జీవితంలో వివాహం కన్నా ముందు ఆ ఒంటరితనంలో నిన్ను నీవు కట్టుకోకపోతే, నీ యొక్క జీవితాన్ని నీవు కట్టుకోకపోతే, నీ యొక్క మనసును నీవు ఆధీనపరుచుకోకపోతే, నీ యొక్క బలం ఏంటో నీ యొక్క బలహీనత ఏంటో నీకు తెలియకపోతే, నువ్వు ఎంత మసాలా కలిపినా మ్యారినేట్ అవ్వనటువంటి చికెను వేస్ట్. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. మనం చేసేదల్లా ఏంటంటే వి థింక్ అబౌట్ ద డ్రీమ్. ఆ డ్రీమ్ ఏంటో తెలుసా? ఆ వివాహం, ఆ వైవాహిక దినము, ఆ వివాహ దినము. కానీ జాగ్రత్తగా గమనించండి, యేసుప్రభు ఇలా చెప్తున్నాడు, ఏమనంటే నిన్ను వలే నీ పొరుగు. మొట్టమొదటిగా నిన్ను నీవు ముందుగా
ప్రేమించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ, ఐ లవ్ మై సెల్ఫ్. ఆమేన్. ఒకవేళ నువ్వెవరో తెలియకపోతే అద్దం ముందు నిలబడాలి. ఈరోజు అద్దం ముందు నిలబడే, బా ఎంత బాగున్నారో నువ్వు, సూపర్ హ్యా, నీకేం చెప్పాలి. హల్లెలూయా. బికాజ్ ఎందుకంటే నువ్వు ఇతరులు ప్రేమించక ముందు ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఈ యొక్క సమాజము ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి కోసం పెద్దగా డిజైన్ చేయబడలేదు. మనం డిజైన్ చేసుకునేటువంటి సమాజము ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి కోసం డిజైన్ చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రెస్టారెంట్కైనా వెళ్తే ఒక్క సీటు వేయబడుతుంది, ఎక్కడైనా ఒక్క టేబుల్, ఒక సీటు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఉండదు. లాస్ట్ చర్చిలో కూడా వెళ్ళి చూడండి. The society that we design is not designed for us to be alone. It is designed to make you convince and believe that it is not good for you to be alone. అది ఎలా డిజైన్ చేయబడిందంటే, నీ ఒంటరిగా ఉండడం మంచిదే కాదు, ఎవరితోనైనా రావాలి. అందుకే when was the last time నువ్వు ఒంటరిగా చక్కటి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసింది ఎప్పుడు? when was the last time? పాస్టర్ గారు, వైష్, ఫ్రెండ్స్తో వెళ్ళాలి పాస్టర్ గారు, ఫ్రెండ్స్తో వెళ్ళాలి. దట్స్ వాట్ ద వరల్డ్ విల్ మేక్ యూ బిలీవ్. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను నాలో అంత అర్హత లేదు పాస్టర్ గారు, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, జుట్టు లేదు. యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ద్వేషించుకుంటున్నావు. అందుకే ఇతరులతో కూడా నీ యొక్క సంబంధం బాగుండట్లేదు. ఎప్పుడైతే నువ్వు ద్వేషించుకోవడం మానేస్తావో, కానీ నీవు ద్వేషించుకోవడం ఎలా మానేయగలవు అంటే నీవు తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. నీవు తెలుసుకున్నప్పుడు. ఎప్పుడు తెలుసుకోగలవు అంటే ఆ యొక్క ఏకాంతంలోనే తెలుసుకోగలవు. నువ్వు గ్రహించాలి. యు షుడ్ రియలైజ్ హూ యు ఆర్. నీవు ఎవరివై ఉన్నావో నీవు గ్రహించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు సరిపోకపోతే ఇతరులు నీకు ఎప్పటికీ సరిపోరు. నీవు సరిపోకపోతే ఇతరులు నీకు ఎప్పటికీ సరిపోరు. నో బడీ విల్ బీ ఎనఫ్ ఫర్ యూ. sometimes you need to allow others, but most of the times you need to be with yourself. హల్లెలూయా. ఆ యొక్క ఒంటరితనంలో దేవునికి అనుమతియు. దేవుడు నీ యొక్క జీవితంలో నీతో మాట్లాడతాడు. ఆ యొక్క ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క ఏకాంత సమయం, అందుకే ఏకాంతం అని ఎందుకు పెట్టినా తెలుసా? ఏకాంత సమయం అనగా ఒంటరిగా ఉండడం ఒకటే కాదు. ఏకాంత సమయం అనగా నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క శరీరము అంతా ఒకే దగ్గర ఉండాలి. ఆ సమయంలో నీవు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ యొక్క బలం ఏంటో చెప్తాడు, నీ యొక్క బలహీనత ఏంటో చెప్తాడు, నీవు ఎలా మార్చుకోగలవో, నీ యొక్క ఉద్దేశం ఏంటో నీకు పరిచయం చేస్తాడు. ఆదామును చూస్తే, ఆదాము వివాహం కాక మునుపే ఆయన యొక్క కర్తవ్యం ఏంటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. హీ వాజ్ నేమింగ్ ఆల్ ద యానిమల్స్. ఆ యొక్క జంతువులన్నింటికి పేర్లు పెడుతున్నాడు. ఆ యొక్క వృక్షాలని అన్నింటినీ ఆయన చెక్కేస్తున్నాడు. ఆ యొక్క తోటని మలుస్తున్నాడు. ఏమని చెప్పాడు? నీవు సేద్యపరచాలని. సేద్యపరచడం అంటే ఏంటి? కల్టివేషన్. హీ వాజ్ కల్టివేటింగ్. ఆయన రూపిస్తున్నాడు. ఎక్కడైతే ఎదిగిపోతుందో దాన్ని నరికేస్తున్నాడు. ఎప్పుడు? వివాహం కాకముందే. కానీ కొంతమంది ఎలా చెప్తున్నారు, ఓ పాస్టర్ గారు ఆయనకి హీ జస్ట్ హ్యాజ్ అ బ్యాడ్ పాస్ట్, అంతే, బ్యాడ్ పాస్ట్, నేను ఆయన బాగు చేసుకుంటాను. అవునమ్మా, ఎక్కడ దొరికాడమ్మా నీకు అంటే, పాస్టర్ గారు పబ్కి వెళ్ళిన పాస్టర్ గారు ఆఫీస్ కొలీగ్స్తోని అక్కడ తాగేసి పడిపోయాడు ఒక మూలన. అయ్యో పాపం అయ్యో అని చెప్పి అనుకున్నాను నేను, అందుకే మందిరానికి తీసుకొచ్చాను పాస్టర్ గారు. వెరీ గుడ్ అమ్మా, నీ జీవితాంతం సరిపోద్దమ్మా ఈ మందు ఆపడంలో. Many of the women, they're struggling because they have chosen the wrong person. కొంతమంది పురుషులు, పాస్టర్ గారు అన్నీ బాగానే ఉన్నాయి పాస్టర్ గారు, పర్లేదు పాస్టర్ గారు, కానీ కొన్ని దాస్తాడు. ఈ పురుషుడు చెప్పడు కదా, వీడి పెద్ద దాచే టైప్. ఈయన మేమందరం అదే టైపు. నోట్లో ఉండి మాట్లాడడం. అకస్మాత్తుగా వీడు అప్పులు పాలైపోతూ ఉంటాడు.
ఏంది నాయనా ఇంత అప్పులు చేసావంటే, పాస్టర్ గారు నా భార్య ఇయర్ రింగ్స్ కొనమంటుంది పాస్టర్ గారు. ఇయర్ రింగ్సే కదమ్మా, ఎంత వద్దే? కాదు పాస్టర్ గారు, డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ అంట. సరే కొను, ఏమన్నా. అది కాదు పాస్టర్, ఆమె రోజు మ్యాచింగ్ వేసుకుంటుందంట. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ యొక్క బలహీనత ఏంటో, నీ యొక్క బలం ఏంటో నీకు తెలియకపోతే యూ కెనాట్ చూజ్ యువర్ పార్ట్నర్ వైజ్లీ. ఆమేన్. చాలా సైలెంట్ అయిపోయింది హాల్. మీకు విషయం చెప్పనా, వివాహము కన్నా నువ్వు ఏకాంతం కలిగి ఉండడం, ఒంటరిగా ఉండడము చాలా ప్రాముఖ్యము. ఓయా, it is much more important for you to be single than for you to be married. విడాకులు పొందినటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ మీరు అడగండి, చెప్తారు మీకు, అవును నాయనా వివాహములు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. దే విల్ స్టార్ట్ టీచింగ్ యూ. యు నో వై? బికాస్ దే హ్యావ్ డిస్కవర్డ్ ఇట్ ఇన్ ద లేటెస్ట్ స్టేజ్. ఈ యొక్క బిల్డింగ్ కట్టాం కదా, ఇదంతా, ఈ బిల్డింగ్ కట్టకముందు ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు తీసి ఈ షెడ్లు వేపారు. మనకి ఆ పునాది అంటాం దాన్ని. ఆ పునాది కనబడుతుందా? వినపడుతుందా? కాదు. ఎందుకో తెలుసా? పునాది ఎలాగైతే కనబడదో, ఎలాగైతే వినపడదో, వివాహానికి ముందు ఈ ఏకాంతము కూడా నీ యొక్క వివాహానికి పునాదిగా నిలబడుతుంది. హల్లెలూయా. ఆ పునాది ఉంటేనే నీ యొక్క వివాహం నిలబడుతుంది. ద పాయింట్ ఇస్ వి జంప్. పెళ్ళి 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 ఎప్పుడు 10th క్లాస్ ఉండే పెళ్ళి అంటాడు. కొంతమంది అమ్మాయిలు లేచిపోతూ ఉంటారు పెళ్ళికి. ఎందుకనైనా అంత తొందరే? ఒకసారి మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అలాగే వెళ్ళిపోతే నేను అనుకున్నా, ఎందుకు 3 నెలల్లో ఫోన్ వచ్చింది, నాన్న ప్లీజ్ కమ్ అండ్ టేక్ మీ, దిస్ బాయ్ ఈజ్ హారిబుల్, ఐ డోంట్ వాంట్ బీ విత్ హిమ్. కొంతమంది రిలేషన్షిప్లు ఎందుకు ఉంటారో తెలుసా? ఊరికనే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూపించుకోవడానికి, ఐ యామ్ డేటింగ్ మై గర్ల్ ఫ్రెండ్. మ్యాచింగ్. నాకు తెలిసినోడు ఒకడు ఇలాగే, ఆడికి దొరక్క ఒక అమ్మాయి దొరికింది, అంతేనండి చంపుతున్నాడు. అప్పటి నుండి రోజుకు పోస్ట్, కార్ డ్రైవ్ చేస్తుంటే పోస్ట్, బైక్ వెళ్తే పోస్ట్, ఆమె నెయిల్ పాలిష్ చేసుకుంటే పోస్ట్. ఇంకా ఎవడ రైడు? ఈయన గురించి ఈయన ఎప్పుడు పెట్టుకోలేదు విషయం అది. మొట్టమొదటిది, విడాకులు జరగాలంటే మొట్టమొదటిగా మనకు పెళ్ళి కావాలండి. అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పే మ్యాటరు. విడాకులు జరగాలంటే ముందు అర్హత ఏంటి? వివాహం. వివాహం అవుతే కానీ నీకు విడాకులు కాదు. కానీ జాగ్రత్త వినండి, ఇప్పుడు ఎలాగైతే దానికి అంత రిలేషన్షిప్ ఉందో, నీవు ఏకాంతం కలిగి ఉంటే కానీ వివాహం చేసుకోవద్దు. ఏకాంతం కలిగి ఉంటేనే, ఆ ఒంటరితనములో నీవు ఎవరవో నీవు తెలుసుకుంటేనే వివాహం చేసుకో. అప్పుడు విడాకులు ఎన్నటికీ జరగదు. హల్లెలూయా. మెనీ ఆఫ్ us ఆర్ ఎస్కేపింగ్ దిస్. రెండవది, నీ ఏకాంతం ఎంత బాగుంటుందో నీ వివాహం అంత బాగుంటుంది. నీ ఏకాంతం ఎంత బాగుంటుందో, సమ్ ఆఫ్ us we can't enjoy ourselves. ఎప్పుడు ఎంతసేపు నువ్వు తిట్టుకుంటావు, పాస్టర్ గారు దేవుడు నాకు కొంచెం హైట్ ఇచ్చుంటే బాగుండండి. అప్రిషియేట్ యువర్ హైట్. నా భార్య నేను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, కానీ ఏమంటో తెలుసా? రే పుట్టోళ్ళు గిట్టోళ్ళు అంటుంది. హల్లెలూయా. యూజ్ ఒకసారి ఒక ఆయన ఇలాగే దిస్ అ స్టోరీ దట్ ఐ కేమ్ అక్రాస్. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక ముసలి ఆయన ఉన్నాడు అనమాట. ఆయనకి చాలా లేట్గా బాబు పుట్టాడు. ఓకే, బాబు పుడితే
ఐ హార్డ్లీ రిమెంబర్ ఇట్, గుర్తున్నంత వరకు చెప్తాను, జాగ్రత్త వినండి. బాబు పుట్టిన తర్వాత పెద్దోడయ్యాడు, అంటే టీన్స్లో ఉన్నాడు. టీన్స్లో ఉంటే ఒకరోజు సంథింగ్ హ్యాపెండ్. ఒకరోజు తన యొక్క పొలంలో, ఓకే, ఆ పొలంలో బంగారం దొరికింది ఆ అబ్బాయికి. జనాలందరూ వచ్చి బంగారం దొరికింది, భలేంటి అబ్బాయి దొరికాడు నీకు, మంచి బంగారాన్ని వెతికి పెట్టాడు అని చెప్పి అనుకున్నారు. మరుసటి రోజు ఇతను అన్నాడు, అవునండి థ్యాంక్ యూ అన్నాడు. మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు దొంగలు పడ్డారు వాళ్ళ ఇంట్లో, ఓకే. మరుసటి రోజు దొంగలు పడిన తర్వాత దొంగలు దోచేసుకున్నారు. అప్పుడు ఆ సమాజంలో ఉన్న జనాలు వచ్చి, అబ్బా ఏంటండి మీ అబ్బాయి కనీసం దొంగలు కూడా ఫైట్ చేయలేకపోయాడు అన్నారు. అవునండి థ్యాంక్ యూ అన్నాడు. మరుసటి రోజు తన పొలంలో పనిచేస్తుంటే ఆ అబ్బాయి కాలు ఇరిగిపోయింది. అయ్యా ఏం కొడుకయ్యా, కాలు ఇరిగిపోయిన కొడుకు ఉన్నాడు నీకు, వేస్ట్ ఈ కొడుకు, ఎక్కడికైనా శరణాలయంలోనో ఎక్కడైనా పెట్టేసి అన్నారు. అవునండి థ్యాంక్ యూ మీరు వెళ్ళిపోండి అన్నాడు. మరుసటి రోజు ఏమైందో తెలుసా, ఆ దేశానికి కావాల్సినటువంటి సైన్యం సరిపోలేదని చెప్పి ఆ ఊరు వచ్చి ఒక సైన్యాధిపతులు వచ్చి ఆ ఊరిలో వచ్చి ఆ సైన్యానికి సరిపడేటువంటి వారందరిని తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ అబ్బాయి కాలు ఇరిగిపోయింది కదా, ఈ అబ్బాయిని తీసుకెళ్ళలేకపోయారు. అప్పుడు వెంటనే అందరు సమాజంలో ఉన్నటువంటి వారు ఏమన్నారో తెలుసా, చాలా లక్కీ అండి మీ అబ్బాయి, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు కానీ మీ అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు అన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా, ఇఫ్ యూ అండర్స్టాండ్ లైఫ్, నీకు జీవితం అర్థమైతే, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్, యూ కెన్ టర్న్ ఇట్ అకార్డింగ్ టు యువర్ అడ్వాంటేజ్. ఆమేన్. ఇంకో విషయం చెప్పనా, సమాజము ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటుంది. దే విల్ డెఫినెట్లీ మేక్ ఫన్ ఆఫ్ యూ. 34 సంవత్సరాలా, అమ్మా 34 సంవత్సరాలు నేను 12 మంది పిల్లలుగా, ఇల్లు ఉంది, నాకు కారు ఉంది, ఇంకో విషయం దగ్గర కుక్క కూడా ఉంది అని చెప్తుంది. దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. మీరు రిప్లై అవ్వచ్చు, ఆంటీ నాకు తెలిసిన 34 సంవత్సరాలు ఆవిడ ఒక చనిపోయింది ఆంటీ. జస్ట్ సేయింగ్. మేకప్ వాజ్ బీట్. చక్కటి మేకప్ వేసేసుకుంటాం మనం వివాహానికి, మంచి డ్రెస్, బుట్ట, తెల్ల చీర నిగనిగలాడిపోవాలి. ఈయనేమో నల్ల సూటు, లోపల మంచి నిగనిగలాడిపోయేటువంటి షైనీ షర్ట్, టక్సీడో, ఫస్ట్ క్లాస్ భోజనం. 7 రోజుల తర్వాత ఈ బాత్రూమ్కి వెళ్తుంది. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి, ఏరా నువ్వు నా బ్రష్ వాడావా అంటది. కొన్నిసార్లు కొంతమంది అబ్బాయిలకు తెలియదు ఏ బ్రష్ ఏది వాడాలో. ఆల్ యూ కేర్ అబౌట్ ఇస్ దట్ మ్యాజికల్ డ్రీమ్ ఈ డే. కొంతమందికి 3 సెకండ్ రూల్ ఉంటుంది కదా, కొంతమందికి 5 మినిట్ రూల్ ఉంటుంది. అర్థం కదా, 3 సెకండ్లో పడిపోతే 3 సెకండ్లు ఎత్తేస్తే అంటది అనేటువంటి రూల్ ఒకటి పెట్టుకుంటారనమాట. కొంతమంది 5 మినిట్ రూలు. హల్లెలూయా, ఏం పర్లేదు పడిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ తింటానులే అనుకుంటాడు. Your marriage will expose your weakness. Your marriage will expose your weakness. నీ వివాహము నీ యొక్క బలహీనతల్ని బహిర్గతం చేస్తుంది. అందుకే చెప్తున్నాను, వివాహానికి ముందే నీ యొక్క బలహీనతల్ని నీవు అధిగమించాలి. ఆమేన్. ఐ అండర్స్టాండింగ్. వివాహానికి ముందే నీ యొక్క ఏమండి, మనము బ్రష్ చేసుకోకపోతే మన పాచికంపు మనకు రాదు, అవతలడికి వస్తుంది. అవునా? స్నానం చేయకపోయినా కూడా అంతే. కొంతమంది అబ్బాయిలు అలాగే 5 రోజులు కంటిన్యూస్ చేయరు. ఏ అమ్మాయి కూడా నీ దగ్గర రావట్లేదంటే ఫస్ట్ అర్థం చేసుకోదండి. హల్లెలూయా. నువ్వు వెళ్తుంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఈడు వచ్చాడనమాట, లిఫ్ట్లో కనిపిస్తుంది మనకి. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యువర్ మ్యారేజ్ విల్ ఎక్స్పోజ్ యువర్ వీక్నెస్. చాలామంది ఏమనుకుంటారంటే వివాహము దాచిపెడుతుంది అంటారు. దాచిపెట్టదు, ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ ఆ కప్పు తీసేస్తుంది. హల్లెలూయా. ఇలా ఎక్స్పోజ్ ఇట్. డెఫినెట్లీ. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇందాక ఫస్ట్ సర్వీస్ అప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కకపోయే ముందు నేను ఇలా లేచాను అంతే, వెంటనే నా భార్య ఒక నిమిషం అంటుంది. ఏంటి ఏమైందంటే నా జాకెట్ పైకి లేచిపోయింది, నాకు తెలియదు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. యూ డోంట్ నో మెనీ థింగ్స్ which you are not aware of, but your partner will set it for you if you have the right partner. Hallelujah.
సాటి అయిన సహాయం, సరైనటువంటి సహాయం ఉంటే నీ యొక్క బలహీనతను మార్చివేయబడుతుంది. కొన్నిసార్లు వివాహంలోకి నీవేమైతే కలిగి లేవో తెద్దాం అనుకుంటావు, అది అవ్వదు. యూ కెన్ నెవర్ బ్రింగ్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీకు విషయం చెప్పనా, మనం బైబిల్లో కూడా చూసినట్లయితే ఆదాము అవ్వ వారు దిగంబరులుగానే ఉన్నారు. దే వర్ ఎక్స్పోజ్డ్ టు ఈచ్ అదర్, దే నో ఈచ్ అదర్ సో వెల్. ఈరోజు నువ్వు ఇతరుల నుండి నీ యొక్క బలహీనత ఏదైతే కనబడకుండా దాచాలని చెప్పి ప్రయత్నిస్తున్నావో, అది వివాహం అయిన తర్వాత ఆమె నుండి దాచలేవు. అందుకే వివాహానికి ముందే నీ యొక్క బలహీనతల్ని నీవు మార్చుకోవాలి. హల్లెలూయా. నీ యొక్క బలహీనతలను మార్చుకోవాలి. మీకు విషయం చెప్పనా, ఆ యొక్క ఏంటిది యేసు ప్రభు చెప్తాడు, ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ ఇన్ మలాఖీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. ఆయన చెప్తాడు, పరిత్యాగము నాకు నచ్చదంటాడు, అసహ్యం అంటాడు, భార్యను పరిత్యగించుట నాకు అసహ్యం. సార్ చదవండి, మలాఖీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము తెలుగులో. ఎస్, భార్యను పరిత్యగించుట నాకు అసహ్యము అని దేవుడు సెలవిస్తున్నాడు. యూనో గాడ్ డజంట్ లైక్ కాదు, గాడ్ హేట్స్ డివోర్స్ అంట. అంటే ఏంటో తెలుసు, దాని అర్థం సంఘములో మనకి విడాకులు అనేటువంటిది ఉండకూడదు. ఆమేన్. ఒకే ఒక షరతు మాత్రమే విడాకులు రావచ్చు. ఏంటిదంటే అడల్టరీ. దట్ ఇస్ ద రీజన్ వై నువ్వు ఆధీనపరచుకోలేకపోతే డోంట్ జంప్ ఇన్ టు మ్యారేజ్. ఆమేన్. వివాహం అవనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పక్కవారు తిరిగి చెప్పండి, వివాహంలోకి దూకొద్దు అని చెప్పండి. వివాహం అయినటువంటి వారికి ఏం చేయలేము. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక బలమైనటువంటి స్త్రీ ఇల్లును కట్టగలదు. ఒక బలమైనటువంటి పురుషుడు ఇల్లును కట్టగలడు. ఒక్క పురుషుడు వల్ల కుటుంబం మారిపోతుంది. హల్లెలూయా. ఒక బలమైనటువంటి స్త్రీ వల్ల ఒక కుటుంబం మారిపోతుంది. స్ట్రాంగ్ ఉమెన్ కెన్ ఈదర్ బిల్డ్ ద హౌస్, షీ కెన్ చేంజ్ ద హోల్ సినారియో. మా అమ్మగారు అంత బలమైనటువంటి వారు. ఆమె ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చేయగలదు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా పాస్టర్ గారు, నాకు బోయాజ్ కావాలి పాస్టర్ గారు. బోయాజ్ ఎక్కడ ఉన్నాడు ఆయన? బోయాజ్ కావాలంటే అమ్మా నువ్వు కూడా ప్రాబ్లమ్స్ 31 స్త్రీలా తయారవ్వాలి. హల్లెలూయా. కొంతమంది అబ్బాయిలు, పాస్టర్ గారు ఆ 31వ అధ్యాయంలో ఉంది కదా, ఆ సామెతలు 31వ అధ్యాయంలో ఉంది కదా, ఆ స్త్రీ నాకు కావాలి పాస్టర్ గారు. మీకు విషయం చెప్పనా, దాంట్లో రాయబడినటువంటి స్త్రీ షీఈ్ అ బాస్ లేడీ. ఆమె నీ భార్యగా ఉండాలంటే నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించు. కోరికలు కోరుకుంటే సరిపోదు కదా. అందుకే కదా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆ పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడింది, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారివేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు. There's a time for you to search. కొంతమంది ఇంకా 10th క్లాస్లో ఎలా ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. హలో, you're searching the wrong place, you're searching the wrong people, you're searching the wrong quality, you're searching. There is a time for you to search and there is a time for you to stop it. ప్రక్కడి తిరిగి చెప్పండి, stop it. Stop it. There's a time for you to search, there's a time for you to stop searching. కొంతమంది తీవ్రంగా వెతికేస్తూ ఉంటారు. ఏదో పాస్టర్ గారు చెప్పారు, డేటింగ్ యాప్లో టక 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 గచ్చిబౌలి నుండి వస్తుంటే లెఫ్ట్ సైడ్ వనజ రావ్ వెడ్డింగ్స్ అని ఉంటుంది. ఏమంటుంది తెలుస్తుంది కింద ట్యాగ్ లైన్, క్విక్ మ్యారేజెస్. క్విక్, ఇదేమన్నా ఫెవి క్విక్కా? ఎందుకంటే అంత క్విక్? టైం తీసుకోవాలి. హల్లెలూయా.
ఆమెన్. ఏం చేయాలి? టైం. కొంతమంది టైం తీసుకోండి అంటే, పాస్టర్ గారు టైం తీసుకోమన్నారు కదా, టైం తీసుకుంటానులేండి, 40 సంవత్సరాలు వచ్చేస్తే టైం తీసుకుంటాను. హలో, టైం తీసుకోమంటే ఊరినే టైం తీసుకోమని కాదు, టైం తీసుకొని బిల్డ్ యోర్ సెల్ఫ్. ఆమెన్. ఏం చేయాలి? హల్లెలూయా. ఆడమ్ బిల్డ్ హిమ్సెల్ఫ్. ఆ ఒంటరితనంలోనే ఆదాము తను కట్టుకున్నాడు. ఆ ఒంటరితనంలోనే ఆదాము తన యొక్క బలాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్? ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు సర్చ్ అండ్ అ టైమ్ ఫర్ యూ టు గివ్ అప్. పాస్టర్ గారు, ఆ బోయాజు ఎక్కడ ఉంటాడండి? సచ్చింగ్. అమ్మా, అలాంటప్పుడు నీకు బోయాజ్ దొరకడు, ఏ డంబ్యాజో ఎవడో దొరుకుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘం అయిపోయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే బయటికి నిగనగలాడిపోతూ ఉంటారు, లోపల మాత్రం కుళ్ళు. బయట పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. కొంతమంది అమ్మాయిలు అండి చూడడానికి, అబ్బా ఎంత బాగుంటారో తెలుసు, అసలు సూపర్ ఉంటారు. వస్తారు, కూర్చుంటారు. ఎస్, ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఓహో, ఈమె ఓన్లీ బయట పర్సనాలిటీ, లోపలంతా వద్దోమా, టైం వేస్ట్ చేయను ఇంకా. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్ ప్లీజ్. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అవుట్ సైడ్. మనం చూసేది కూడా అంతే, బయటని మాత్రమే చూస్తున్నాము. బయటకు చూసి అబ్బా, కొంతమంది వస్తారు, ఎలాంటి అమ్మాయి కావాలంటే తెల్లగా ఉండాలండి, హైట్ ఉండాలండి, మంచి ఆస్తి కలిగి ఉండాలండి. ఎవరికైనా అదే కావాలండి. ఏం కావాలండి? నువ్వేం చేస్తున్నావండి? నీకు తగినటువంటి ప్రాజెక్ట్ కావాలి కదండి. హల్లెలూయా. ఏమంటే నీకు తగినటువంటి ప్రాజెక్ట్ కావాలంటే ఫస్ట్ నువ్వు ప్రాజెక్ట్ చేయాలి కదా. ఆమెన్. ఇప్పుడు నువ్వు రోడ్డు వేస్తున్నావు, నువ్వు రోడ్డు వేస్తుంటే బిల్డింగ్ వచ్చే అమ్మాయి కావాలి నీకు. ఆమెన్. కుళ్ళు కాలువ వేసేస్తున్నానండి, ఎందుకండి నీకు రోడ్డు అవసరంలే. ప్రక్కవారు తిరిగి చెప్పండి, బిల్డ్ ఇన్సైడ్ ఫస్ట్. యా, ఆల్ ద సిస్టర్స్, యు నీడ్ టు బిల్డ్ ఇన్సైడ్ ఫస్ట్. మీ యొక్క గుణాలు మీరు కట్టుకోవాలి, మీ యొక్క గుణాలు మీరు పెంపొందించుకోవాలి. బికమ్ స్ట్రాంగ్. ఆ కీర్తన 31వ సామెతలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఏమి బలహీనురాలైనటువంటి స్త్రీ కాదు. ఆమె 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 యొక్క ఇంటిని చూసుకోవడమే కాదు, ఆమె యొక్క పిల్లల్ని చూసుకోవడమే కాదు, ఆమె భర్తని తలెత్తుకునేలా చేస్తుందంట. హల్లెలూయా. మ్యాన్, వాట్ ఎ పవర్ఫుల్ లేడీ షీ ఇస్. వాట్ ఎ పవర్ఫుల్ లేడీ షీ ఇస్. మీకు విషయం చెప్పిన, ఒక మంచి ఆమ్లెట్ చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా? ఒక మంచి ఆమ్లెట్ చేసుకోవడానికి 2 గుడ్లు తీసుకుంటాను. పెద్ద ఆమ్లెట్ కావాలి కదా. 2 గుడ్లు తీసుకుంటాను. ఒకటేమో కుళ్ళిపోయినటువంటి గుడ్డు, ఇంకోటేమో మంచి గుడ్డు. ఓకే, ఆ రెండిట్లు కొట్టేసి బాగా కలిపేసి దాంట్లో మంచి మసాలా వేస్తాను, మంచి ఉల్లిపాయలు వేస్తాను, గుంటూరు నుండి మిరపకాయలు తీసుకొచ్చి కోసి మరీ వేస్తాను దానిలోకి. వేసాను పెనం మీద, పైన చీజ్ వేసా, టొమాటోస్ వేసా. బాగుంటుందా టేస్ట్? ఎందుకు బాగోదు చెప్పండి? ఒకటి కూలిపోయింది కదా. కొంతమంది అలాగే, పాస్టర్ గారు ఈయన ఎప్పుడు బాగానే ఉంటాడు, అప్పుడప్పుడే సంఘానికి రాడు. ఎప్పుడు? ఆదివారం. అవునమ్మా, ఏ ఆదివారం రాడండి. ఆదివారం తప్పితే ప్రతి ఆదివారం తప్పితే ప్రతి వారం వస్తాడు. అవునమ్మా, సరే అమ్మా, మనకు శనివారం మనకి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకురా అమ్మా అంటే, సూపర్ పాస్టర్ గారు తీసుకొస్తాను. కానీ ఒకటే ప్రాబ్లం అండి, ఆయనకి శనివారం ఫుల్ బిజీ ఉంటాడండి. అవునమ్మా, ఏం చేస్తాడు అంటే, ఆయన ఆదివారం రాడని చెప్పాను కదండి, శనివారం కూర్చొని మందు కొడతాడండి. ఓహో, బాగుందమ్మా, చాలా బాగుంది. మందిరం అలా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుపు. ఎందుకు? ఆమె యొక్క భర్త అటువంటి వాడు కాదు, నీవు కోరుకున్నటువంటి భర్త కాదు. యూనిట్ నో. ఎవడైనా తెల్ల కనబడితే చాలు, హైట్ కనబడితే చాలు, కొంచెం అందంగా కనబడి నవ్వు బాగుందంటే చాలు, ఈ అబ్బాయి హీ ఈజ్ మైన్. హీరోలా ఉన్నాడు, కవిత రాస్తారు,
స్టాప్ ఇట్. ఆమేన్. ఇందాక చదివాం ఏంటిది? టైమ్ టు గివ్ అప్. హల్లెలూయా. కొంతమంది ఆడే పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడో పరిచయం అవుతాడు 10th క్లాస్లో, దిక్కుమల్లుడు. ఇంజనీరింగ్లో పరిచయం అవుతాడు, లేకపోతే MBA అప్పుడు పరిచయం అవుతాడు, లేకపోతే ఆఫీస్లో పరిచయం అవుతాడు ఎక్కడో దగ్గర. అమ్మాయిలు ఏంటంటే బాగా ఎమోషనల్ అండి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను పాస్టర్ గారు, దావిడకేసి కొట్టేయాలి అవతలకి. హల్లెలూయా. తర్వాత నువ్వే బాధపడతావు. నీ కనెక్షన్ అక్కడితో ఆపేసుకుంటే బాగుంటుంది, లేకపోతే బాధపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ద పర్సన్ ఈజ్ సపోజ్ టు లీడ్ యూ ఇన్ ద వర్డ్. తెలుసా మీకు విషయం? నీ భర్త నేను వాక్యంలోకి నడిపించాలి. తెలుసా మీకు విషయం? మీరు క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్. ఎవడైనా వస్తే చెప్పండి, ఇండెక్స్ చెప్పండి, బైబిల్ ఇండెక్స్ చెప్పండి, ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటుంది చెప్పండి, చెప్పండి, పరిగెత్తుకెళ్ళి చెప్పాలని చెప్పాలి, తక్కువ అని చెప్పాలి. పాస్టర్ గారు ఏముంటుందని మీరు అడిగితే నేనేం చేయలేను. ఇంకా ఆత్మఫలం ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ, సాత్వికం, వస్తుస్ అంటున్నారేంటి చెప్పండి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం. మీరు అలాగే ఉండండి, ఇప్పుడు అలాగే ఉండండి. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్స్. చెప్తున్నాను కదా మీకు, క్వశ్చన్స్, రైట్ క్వశ్చన్స్ అడగండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం, అందరు కలిసి చెప్దాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, అనుగ్రహం. హల్లెలూయా. ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. పారిపోతాడు పాస్టర్ గారు, మరి నాకు పెళ్ళి అవ్వదంటే అవనవసరం లేదు. ఆమేన్. చప్పుడు కొట్టండి. కొంతమంది పురుషులు, వీఆర్ ఆల్వేస్ విత్ అవర్ బాయ్స్. ఆ బాయ్స్ గ్యాంగ్తోనే ఉంటాం. ఏంటి? గేమ్స్ ఆడుతున్నాం. గేమ్స్. ఇంటికి వచ్చారా? ఎందుకు? ప్లే స్టేషన్ ఉంది. గేమ్స్. ఆ మోడీ గారికి వందనాలు చెప్పాలి, పబ్జీ బ్యాన్ చేశారు. హల్లెలూయా. బ్యాన్ అయింది అనుకుంటున్నాను. అవిందా? అవలా? ఓహో, ఇంకొక ప్రాక్సీలో దొరికితే ఓకే. ఆ పబ్జీ ఆడుతున్నాను అసలు చేసుకోవద్దు. జీవితాంతం పబ్జీ ఆడుతూనే కూర్చుంటాడు. మనం ఏం చేయాలంటే, యూ విల్ ఫెయిల్, డెఫినెట్లీ యూ విల్ ఫెయిల్, బట్ యు నో వాట్, యూ నీడ్ టు గెట్ అప్ అగైన్. మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ గెటప్. మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ ప్రయత్నించు. హల్లెలూయా. మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ ప్రయత్నించు. దట్స్ హౌ యూ బికమ్ అ మ్యాన్. దట్ ఈస్ హౌ యూ బికమ్ అ మ్యాన్. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆమేన్. ప్రేమ విషయంలో అంటలేదు నేను, గుర్తుపెట్టుకోండి. వర్క్ వైజ్ యూ విల్ ఫెయిల్ ఎట్ యువర్ ప్రాజెక్ట్స్, బట్ యూ నీడ్ టు సక్సీడ్ అగైన్. ఆమేన్. You try again. That's what you do. ఇంకా చదువుదాం. డైరెక్ట్ టైం అయిపోతుంది కనుక మనము 11వ వచనానికి వెళ్ళిపోదాం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండుట. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఒంటరితనం కూడా చక్కని కాలమే. ఆమేన్. నీ ఒంటరితనం కూడా చక్కని కాలమే. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టైం. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం. 12 చదవండి. 12. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం కొంచెం నెమ్మదిగా ఈసారి. సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను. పాస్టర్ గారు ముందు బాగానే ఉండాడు పాస్టర్, పెళ్ళైన తర్వాత ఎవడ పోగొట్టుకోమన్నాడు? నాకు ఆ కోకే కావాలి. ఎందుకు ఎంచుకున్నావు? వాయ్? కావున సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు
అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని. దేవుడు ఇచ్చిన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మ్యాన్, దట్స్ లైఫ్. అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత ఈడెందుకు వచ్చాడు నా లైఫ్లోకి, ఆమె ఎందుకు నా లైఫ్లోకి వచ్చిందని బాధపడదు. అది లైఫ్ కాదు. దట్స్ నాట్ ఎట్ ఆల్ వాట్ లైఫ్ ఇస్. ఓకే, మొట్టమొదటిది ఏంటి? నిన్ను నీవు ప్రేమించుకోవాలి. రెండవది కాదండి, నిన్ను నీవు ప్రేమించుకోవాలి. రెండవది ఏంటంటే నీ ఏకాంతం ఎంత బాగుంటుందో నీ వివాహము అంత బాగుంటుంది. హల్లెలూయా. మూడవది ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కానీ ఏకాంతము కలిగి ఉండుట సూపర్. ఆమేన్. ఏకాంతం కలిగి ఉండుట మంచిది. మీకు ఒక విషయం చెప్పనా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఒంటరి అంటే ఏంటో తెలుసా? ఒంటరిగా అంటే అక్కడ అర్మాయిక్లో రాసినటువంటి ఆ యొక్క మాటని కొంచెం మనం విభజిస్తే మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అలోన్ అని ఉంటుంది కదా. అలోన్ ఆ యొక్క మీనింగ్ ఏంటంటే ఆల్ ఇన్ వన్. అంతా ఒక్కరిలో ఒకదానిలో అని దాని అర్థం. ఎందుకు ఈ మాట అన్నాడంటే అంత ఆదాంలోనే ఉంది. అంత ఆదాంలో ఉండడం మంచిది కాదు. ఈ భూమి అంతా కూడా ప్రాకాలన్నాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. దట్ ఈస్ వాట్ హీ మీన్స్. ఆయన చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటంటే అంతా ఈయన ఒక్కళ్ళలోనే ఉండిపోతే ఫలించడం ఒక్కళ్ళనే ఉండిపోయింది. అభివృద్ధి పరచబడాలంటే ఎలాగా? ఇంకొకరు కావాలి. అందుకే సాటి అయిన సహాయాన్ని తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అభివృద్ధి పరచబడాలి. ఇప్పుడు ఒంటరిగా ఉండడం అంటే ఏంటి? ఏకంగా ఉండడం అంటే ఏంటి? ఏకంగా ఉండడం అంటే జాగ్రత్త వినండి, ఇది వేరుగా ఉండడం, విడిగా ఉండడం, ఎలా చెప్పనేది, భిన్నముగా ఉండడం, టు బి యునీక్. వేరుగా ఉండడం. చాలామంది వాళ్ళ కుటుంబాల నుండి వేరు చేయబడలేరు. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెన్ యూ విల్ రియలీ గ్రో. కొంతమందికి వాళ్ళ ప్లేట్ ఎలా కడగాలో తెలియదు, ఇస్త్రీ ఎలా చేసుకోవాలో తెలియదు, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలంటే స్నానం కూడా ఎలా చేయాలో తెలియదు కొంతమందికి. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. కొంతమంది స్త్రీలు ఫుల్ గ్రోన్ బేబీని పెళ్లి చేసుకుంటారు. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ నీడ్ టు స్టార్ట్ రైజింగ్ యువర్ ఫ్యామిలీ. అర్థమైందా? God has created you like that. అందుకే బైబిల్లో ఉంటుంది ఏమనంటే, నీకు వివాహం అయిన తర్వాత నీ తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకోవాలి? నీ భార్యని హత్తుకోవాలి. మరి నీ భార్యను హత్తుకోవాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ భార్యను నువ్వు ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. నీ భార్య నువ్వు ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. నీవు ఎలా చూసుకోవాలో, నీ యొక్క ఇల్లును నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావో, నీ యొక్క సరిహద్దులు నీ యొక్క పరిచయాలు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకోవాలి. డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ రిలేషన్షిప్స్, డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ స్టఫ్, డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ టాక్స్, డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ వర్క్. వెరీ ఇంపార్టెంట్. ఓ యా, యూ నీడ్ టు నిన్ను నీవు ఆధీనపరచుకోవాలి. నీ యొక్క బలమేంటో, నీ యొక్క బలహీనతలు ఏంటో నీవు ఎరిగి ఉండాలి. Amen. What is your strength and what is your weakness today? మీకు విషయం చెప్పనా? I want to leave you with this. అపవాది నిన్ను నాశనం చేయలేకపోతే అపవాది నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు. If the enemy cannot destroy you, the enemy wants to distract you. ఎలాగో తెలుసా? With the wrong relationships, with the wrong people in your life. నీ యొక్క జీవితంలో తప్పటి మనుషులతో, తప్పటి సహవాసముతో, తప్పటి ఆలోచనలతో, తప్పటి కోరికలతో he wants to distract you.
సో యూ కెన్ బి అ మెస్. అంతే. సో యూ కెన్ బి అ మెస్. నాశనాన్ని నేను ఆయన నాశనం చేయలేను, సో డిస్ట్రాక్ట్ చేసేస్తాను, ఆయనే నాశనం చేసుకుంటాడు. దట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ద ఎనిమీ. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏకాంతం కలిగి ఉన్నావా? ఏకాంతం కలిగి ఉన్నావా? నిన్ను నీవు తెలుసుకుంటున్నావా? ఎలా తెలుసుకోవాలి పాస్టర్ గారు అంటే, ఒంటరిగా సమయం గడుపు. ఒంటరిగా సమయం గడుపు. ఏకాంతం పొందు. ఆ ఒంటరితనంలోనే సంపూర్ణతను పొందాలి. హల్లెలూయా. ఆ యొక్క ఒంటరితనంలోనే సంపూర్ణతను పొందాలి. ఆ ఒంటరితనంలోనే కొరత లేనటువంటి జీవితము జీవించగలగాలి. ఆ ఒంటరితనంలోనే నీకు ఉన్నదానితో నీవు సంతృప్తి ఎలా పడడమో నేర్చుకోవాలి. యూ నీడ్ టు స్టార్ట్ రియలైజింగ్ వాట్ గాడ్ వాంట్స్ యు టు నో. మీకు విషయం చెప్పనా? ఎవరు బాధించగలరో తెలుసా? బాధపడినటువంటి వారే బాధించగలరు. బాధపడినటువంటి వారే బాధించగలరు. బాధలో ఉండేటువంటి వారే బాధించగలరు. ఇఫ్ యు హర్ట్, యు విల్ హర్ట్ పీపుల్. ఇఫ్ యు హర్ట్, యు విల్ హర్ట్ పీపుల్. ఎలాగైతే బాధలో ఉండేటువంటి వారే బాధించగలరో, ప్రేమలో ఉండేటువంటి వారే ప్రేమించగలరు. హల్లెలూయా. ఎవరితో ప్రేమలో ఉండాలి? నీతో నువ్వు ప్రేమలో ఉండాలి. నీ దేవునితో నువ్వు ప్రేమలో ఉండాలి. నిన్ను సృష్టించినటువంటి వానితో నీవు ప్రేమలో ఉండాలి. ఎందుకో తెలుసా? నీ సృష్టికర్త చెప్తాడు నువ్వు ఏమి చేయగలవో, ఏమి చేయలేవో. నీ సృష్టికర్త చెప్తాడు నీ యొక్క బలమేంటో, బలహీనత ఏంటో. నీవు నీ యొక్క సృష్టికర్తతో ఏకాంతముతో సమయం గడపాలి. స్పెండ్ టైం alone with your creator so you can know who you are. మోషే ఏకాంతంలో ఉన్నప్పుడే ప్రభువు మాట్లాడాడు. ఆ యొక్క బర్నింగ్ బుష్ ద్వారా ఏకాంతంలో ఉన్నప్పుడే మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నీ యొక్క ఇన్సెక్యూరిటీస్ని పారద్రోలాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఈరోజు నీ యొక్క ఇన్కంప్లీట్నెస్ని పారద్రోలాలంటే నిన్ను నీవు ప్రేమించుకోవాలి. దేవుడు నిన్ను పెట్టినటువంటి సమయాన్ని గుర్తించు. ఇఫ్ యూఆర్ అలోన్ ఇన్ దిస్ సీజన్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ విత్ యువర్ అలోన్నెస్, విత్ యువర్ సింగిల్నెస్. ఆ యొక్క ఏకాంత సమయంలో, ఆ యొక్క ఒంటరిగా ఉండేటువంటి సమయంలో దేవుడు నీతో ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు. అందుకే నీకు ఇంకా ఆ యొక్క ఒంటరితనమును ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరితనమును ద్వేషించొద్దు. No, don't despise that alone time. Don't despise that alone time. ఒంటరితనం అంటే నేను చెప్తుంది ఐసోలేషను, ఎవరిని కలవను, అందరిని ద్వేషిస్తాను, అది కాదు. ఆ యొక్క ఒంటరితనం కాదు నేను చెప్తుంది. నేను ఏ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నానంటే, నీతో నువ్వు ఎవరితోని సంబంధం లేకుండా, ఎవరికి నీవు బాధ్యులు కాకుండా ఉండేటువంటి సమయం ఉంటుంది చూడు. ఆ సమయం. లేచి నిలబడదాము. ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ టుడే. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ మోర్ ఇన్ టు మ్యారేజ్. వివాహంలోకి ఇంకా ఐఎమ్ గోయింగ్ టు డైవ్ డీపర్ ఇన్ టు మ్యారేజ్. బట్ దిస్ వీక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ సింగిల్నెస్, నాట్ అలోన్. ఒంటరిగా లేనటువంటి సమయం, ఒంటరిగా ఉండేటువంటి సమయం. కొంతమంది ఈ యొక్క ఒంటరితనంను తట్టుకోలేకపోతున్నారు. దేవునితో సమయం గడపడం కన్నా ఇంకా ప్రశస్తమైనటువంటిది ఏది ఉండదు తెలుసా? ఏది ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ బీన్ డివోర్స్డ్, ఇఫ్ యు ఆర్ సింగిల్, గాడ్ సేస్ ఐ వాంట్ టు టాక్ టు యూ. దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడతాను. ఓ యా, బీయింగ్ సింగిల్ ఈజ్ అ బ్లెస్సింగ్. బీయింగ్ అలోన్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఒంటరిగా ఉండడము ఒక దీవెన, ఒక స్వేచ్ఛ, ఒక ఫ్రీడమ్, ఒక బాధ్యత. ఎంజాయ్ దట్ టైం. ఎంజాయ్ దట్ టైం. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీలు మిగిల
మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీలు మిగిలాయ్యా. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాతో ఏ మౌదును ఎటు పోదును ఎటు తోచకానున్న నన్ను ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడు కానని నాతో ఏ మౌదు ఎటు పోదు ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేలను అభయము ఇచ్చావయ్యా. ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని చెప్పి ఆలోచిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క ఒంటరితనములో నేను నీకు బలాన్ని ప్రసాదిస్తాను. ఆ యొక్క ఒంటరితనములో నేను బహుజన సమూహముగా చేస్తాను. హల్లెలూయా. ఈవెన్ టు ఆల్ ద మ్యారీడ్ పీపుల్, వివాహమైనటువంటి వారికి కూడా దేవుడు అంటున్నాడు, నీ యొక్క వైవాహిక జీవితంలో నువ్వు ఫలించాలంటే ఈవెన్ దో యు ఆర్ మ్యారీడ్ యు షుడ్ స్టిల్ బీ సింగిల్. నాకు నా భార్యకి ఒక చక్కటి వైవాహిక జీవితం ఎందుకు ఏర్పడిందంటే, నేను వివాహంలోకి కంప్లీట్గా వెళ్ళాను. నా భార్య నన్ను కంప్లీట్ చేయదు, తనకు కూడా నేను కంప్లీట్ చేయను. షీ ఈస్ కంప్లీట్ బై హర్ సెల్ఫ్, ఐ యామ్ కంప్లీట్ బై మై సెల్ఫ్. ఈరోజు నీవు కంప్లీట్గా ఉండాలి. నోబడి క్యాన్ కంప్లీట్ యూ ఎక్సెప్ట్ గాడ్. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవరు కూడా నేను కంప్లీట్ చేయలేరు. ఈరోజు ఆ యొక్క ఏకాంత సమయంలో ఆ యొక్క ఏకాకిగా ఉన్న నీవు ఒక బలమైనటువంటి సాధనముగా మారాలి. అదే నీ పట్ల దేవుడు కలిగి ఉండేటువంటి కోరిక. ప్రార్థిద్దాము, కళ్ళు మూసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, ఈ యొక్క ఒంటరితనం గురించి మేము తెలుసుకొని ఉంటుండగా దేవా, ఈ యొక్క అంశంనైనా నీవు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. దేవా, యొక్క ఒంటరితనంలోనైనా నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, దయాళత్వమును దేవా, నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఎదిగింప చేసేటువంటి గుణాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్కరికినైనా ఆ యొక్క ఒంటరితనంలో ఆ యొక్క ఒంటరిగా ఉండేటువంటి ఆ యొక్క ఏకాంత సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. Let them grow stronger. Let them be complete in that period of Father. దేవా, ఆ యొక్క సమయంలోనైనా వారు సంపూర్ణులు అవడానికి సహాయం చేయండి. దేవా, నీ యొక్క కృపనైనా వారికి దయచేయమయ్యా. దేవా, వారి యొక్క కృపావరాన్ని నైనా తెలుసుకోవడానికి, ఆ యొక్క కృపావరంలో వారు ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యేసురాజా, నలిగినటువంటి హృదయాన్ని, బాధింపబడినటువంటి హృదయాన్ని, విరిగినటువంటి హృదయాన్ని నైనా ఈరోజు నీవు మార్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎవరైతే ఒంటరితనం శాపం అనుకున్నారో ఈరోజునైనా అదే ఒంటరితనము వారికి గొప్ప దీవెనకరముగా ఉంటుందని చెప్పి ఆ యొక్క సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసురాజా, ఒంటరితనంనైనా ఆ యొక్క ఒంటరితనంలో నీవు వారితో మాట్లాడమయ్యా, బలపరచు, లేవనెత్తుమయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము.
యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరియున్న మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.